హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ మెయిన్గా అయితే ఫెస్టివల్స్ టైంలో హడావిడి లేకుండా ఈజీగా 10 మినిట్స్లో చేసేయచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పెసరపప్పు, బియ్యము, బెల్లము, కాజు, కిస్మిస్ అండ్ బాదం. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో పెసరపప్పు కూడా తీసుకున్నాను. బెల్లం కూడా ఒక కప్పు దాకా తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాదం, కిస్మిస్ ఇంకా కాజుని ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే గిన్నెలో బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటారో అదే కప్పుతో 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోండి. ఇలా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత బెల్లంని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ. చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.